డీమార్ట్ Q3 రిజల్ట్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మనం టోటల్ ఇన్కమ్ అయితే చూసుకుందాం. లాస్ట్ ఇయర్ వచ్చేసి 13,572, అదేవిధంగా లాస్ట్ క్వార్టర్ వచ్చేసి 14,444, ఈ క్వార్టర్ వచ్చేసి 15,972. ఇయర్ ఆన్ ఇయర్ అదే క్వార్టర్ మంచి జంప్ అయితే ఉంది. ఇప్పుడు మనం టోటల్ ఎక్స్పెన్సెస్ గురించి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు టోటల్ ఎక్స్పెన్సెస్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 12,656, అదేవిధంగా లాస్ట్ క్వార్టర్ వచ్చేసి 13,574, అదేవిధంగా ఈ క్వార్టర్ వచ్చి 15,001. ఎక్స్పెన్సెస్ మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ చాలా పెరిగాయని చెప్పుకోవాలి. ఖర్చులు పెరిగితే ప్రాఫిట్ మీద అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మనం టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ది పీరియడ్ చూద్దాం. లాస్ట్ ఇయర్ వచ్చేసి 690, అదేవిధంగా లాస్ట్ క్వార్టర్ వచ్చేసి 659, ఈ క్వార్టర్ వచ్చేసి 723. ఇయర్ ఆన్ ఇయర్ కొంచెం అప్ ఉంది, అదేవిధంగా క్వార్టర్ కూడా స్లైట్లీ అప్వర్డ్ ఉంది. ఇది డీమార్ట్ Q3 రిజల్ట్. ఇలాంటి స్టాక్స్ గురించి తెలుసుకోవాలన్నా, అదేవిధంగా క్వార్టర్ రిజల్ట్స్ తెలుసుకోవాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.